మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అఖండ సినిమా చూస్తే ఏ హైప్ అయితే వచ్చిందో అఖండ 2 ఏకేఏ అఖండ తాండవం చూస్తే అంతకు మించి వచ్చింది. అరిచి 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 ఇదిగోండి గొంతు కూడా పోయింది నాది. స్టోరీ హెవీగా ఉంటుందంటే నో. మరి స్టోరీ లేకుండా బోయపాటి మనల్ని సీట్స్ లో ఎలా కూర్చోబెట్టారు అని అంటారా? అదే మరి బోయా మాస్ అంటే. అందరికి ఉన్న డౌట్ ఏంట్రా అంటే అఖండ క్యారెక్టర్ ఆల్రెడీ ఓవర్ పవర్డ్ అయిపోయింది. అఖండ ఒక గాడ్ లైక్ క్యారెక్టర్. అఖండ అందరిని కొట్టేస్తాడు. మరి అలాంటప్పుడు ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? మనల్ని ఎలా ఎగ్జైట్ చేస్తారు? ఇలా మనం డౌట్ పడుతున్నప్పుడు బోయపాటి మనకి అష్యూరెన్స్ ఇస్తారు. మీరు కూర్చోండి, నేను బాలయ్య బాబు విశ్వరూపం మీకు చూపిస్తా అని చెప్తారు. ఆయన డైరెక్షన్ టాలెంట్ మొత్తం ఈ సినిమాలో చూపించారు. అండ్ ఆబ్వియస్లీ బోయపాటి మూవీ అనగానే ఒక టెంప్లెట్ మనకి మైండ్లోకి వచ్చేస్తుంది. ఆ టెంప్లెట్ ఇందులో కూడా ఉంటుంది అనుకోండి, కానీ అందులో కొత్తదనం తీసుకొస్తారు ఆయన. స్ట్రక్చర్ మార్చేశారు. మనకి కావాల్సింది అఖండ అని ఆయనకి బాగా తెలుసు. అందుకే ఫస్ట్ హాఫ్ అంతటా అఖండాన్ని దాచేస్తారు. మొత్తం స్టోరీ సెటప్ చేసేస్తారు. ఆడియన్స్కి